ఫాస్ట్ ట్రాక్కి స్వాగతం. నా పేరు వంగిపర్పు రవికుమార్, సైకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ప్రేమ బంధాలు. ప్రేమ బంధాలను వ్యక్తపరచాలంటే మొట్టమొదటిగానే మనం తెలుసుకునేది తల్లిదండ్రుల దగ్గర నుంచి. తల్లిదండ్రులు ప్రేమ బంధాలలో ఎక్కడ అవును ఎక్కడ కఠినంగా ఉండాలో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. దానివల్ల తన యొక్క సంతానము, తన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది. ఈ బంధాలలో ఎక్కువగా ప్రస్తుత కాలంలో ఎస్ అనేది ఉండటం వల్ల విద్యార్థిగా ఉన్న దశలోనే అతనికి అది మొగ్గగా రాలిపోవటానికి ఆస్కారంగా ఎక్కువగా జరుగుతుంది. నో అని ఎందుకు చెప్పాలి, ఎస్ అని ఎందుకు చెప్పాలి అన్న దాని ముందు ఒక చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఏది మనిషికి ఏ సమయంలో అవసరం అనేది ముందర తల్లిదండ్రులకు తెలియాలి. నేను చిన్నప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు వీడికి కష్టపడకూడదు అని చెప్పి ఏది తేలిగ్గా అంత ఈజీ ఇవ్వటం అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. రెండవది, చాలామంది చెప్తూ ఉంటారు, తమ శక్తికి మించిన వస్తువులను కూడా పిల్లలకి ఇవ్వటం వల్ల అది ఎంత ప్రమాదంగా మారుతుందంటే వారి యొక్క వ్యవహార శైలిలో చాలా పెను మార్పులు జరుగుతుంది. ఆ మార్పు నుంచి మళ్ళీ బయటపడటానికి చాలా కష్టంగా మారుతుంది. ఇది ఏ రోజైతే తల్లిదండ్రులు తెలుసుకుంటారో ప్రేమకి బంధానికి ఉన్నటువంటి బాధ్యతలను ఎలా నిర్ణయించాలి, ఎలా నిర్వహించాలి అనేది కూడా తెలుస్తుంది. ప్రేమ అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదు. అది అంతర్ముఖంగా ఎలా అయితే విలువైన వస్తువులు భూమి లోపల నుంచి దొరుకుతాయో ప్రేమ అనేది కూడా నీలో నుంచి బయటికి రావాల్సింది. అది ఆ ప్రేమ అవతల వ్యక్తికి కాళ్ళకి బంధంగా మారకూడదు. ఆ ప్రేమ దీనిలో అతను సహజ సిద్ధంగా తెలుసుకొని నీ పట్ల సంస్కారంగా బిహేవ్ చేసే విధంగా మారాలి. ఇది మారాలి అన్నప్పుడు పిల్లలకి విలువైన వస్తువులు ఇచ్చినంత మాత్రాన ప్రేమ ఉన్నది అని, విలువ లేనటువంటి వస్తువులు ఇచ్చినంత మాత్రాన అది వాళ్ళ పైన మనకి ప్రేమ తగ్గుతున్నది అనేది ఎప్పుడు భావించరాదు తల్లిదండ్రులు. పిల్లలు కూడా వాళ్ళు ఆశించే విషయాలలో తల్లిదండ్రుల యొక్క ఆర్థికపరమైనటువంటివి, రెండవది అది ఎంత మటుకు తనకు ఉపయోగకరం అనేది కూడా ఆలోచించుకొని ఇద్దరు కలిసి చర్చించుకున్న తర్వాత ప్రేమ బంధాలు పెరుగుతూ ఉంటాయి. ఒక వయసు వచ్చిన తర్వాత కొడుకు యొక్క చెప్పు తండ్రి చెప్పుతో సమానంగా అయినప్పుడు కానీ, కూతురు అయినప్పుడు మిత్రులుగా మారటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకుంటే ప్రేమకి బంధానికి ఉన్నటువంటి విలువలను తెలుసుకున్న వాళ్ళగా మారుతాం. ఏ విషయంలో అయినా కానీ నా పిల్లలే కదా అని చెప్పి వారి యొక్క మనస్తత్వం తెలుసుకోకుండా, వారితో చర్చించకుండా ఎవరికి కూడా మనము ప్రామిస్ అనేది చేయకూడదు. ఏ విషయంలో అయినా సరే, ఎటువంటి విషయంలో అయినా సరే నా పిల్లలు నా మాట వింటారన్నా కన్నా కూడా ముందర పిల్లలతో చర్చించటం వల్ల బంధం అనేది పెరుగుతూ ఉంటుంది. వారు ఎందుకు వద్దంటున్నారు, మనం ఎందుకు అవనంటున్నాము, ఈ రెండిటి మధ్యనటువంటి సంభాషణను మనం ఎప్పుడైతే చక్కగా ప్రజ్ఞలాగా మార్చుకొని చేయగలుగుతామో ప్రేమ బంధం అనేది మారటానికి ఆస్కారంగా ఏర్పడుతుంది. పిల్లలు కూడా ఇవాళ రేపు ప్రతి చిన్న విషయానికి ఇతరులతో పోల్చుకోవటం అనేది ఎక్కువగా మారుతుంది. దీనివల్ల వారు బంధాలకి దూరంగా మారుతున్నారు. ఈ బంధాలకి దూరంగా మారుతున్నామంటే కారణం ఏంటంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రులు చేయవలసింది సెలవులు దొరికినప్పుడు వారి యొక్క గ్రాండ్ పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పంపించటము, వాళ్ళతో సరదాగా కాస్త కాలాన్ని గడపటానికి నేర్పించటం వల్ల బంధాలు అనే దానికి చక్కటి ఇది ఆస్కారం అనేది ఏర్పడుతుంది. చాలా మటుకు ఎంతసేపటికి మా పెద్దవాళ్ళు ఇలా చేస్తారని నెగిటివ్ మాట్లాడటం వల్ల పిల్లలలోనికి ప్రేమ అనేది తరగటానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయినా సరే నిన్ను అర్థం చేసుకోలేదు అన్నప్పుడు నీ భావ ప్రకటనలో ఎక్కడో లోపం ఉందని మనంతట మనం తెలుసుకొని దాని ప్రకారంగా ప్రకటన చేయగలిగినప్పుడు ప్రేమ బంధం అనేది పెరుగుతూ ఉంటుంది.
చాలా మటుకు నీ యొక్క బద్ధశత్రువు నాకు మంచి మిత్రుడుగా మారే ఆస్కారం ఉంటుంది. అంత మాత్రాన నాకు పడని వాళ్ళందరూ కూడా నా పిల్లలకి ఎవరికి పడకూడదు అని చెప్పి ఎప్పుడూ ఒక ఇది నిర్ణయానికి రాకూడదు. రెండవది, ప్రేమ అనేది పిల్లలకి ఎక్కువగా నేను అన్నం పెడితేనో ఖరీదైన వస్తువులు ఇస్తేనో వాళ్ళకి కావాల్సిన దానికి కంటే కూడా ఎక్కువ చేస్తేనే ప్రేమ పెరుగుతుందని అనుకోవటం అపోహ. ప్రేమ ఎప్పుడు ఏది కోరుకోదు. నిలకడైనటువంటి నీటిలాగా చక్కటి ప్రజ్ఞ కావగలిగినటువంటి వ్యక్తిని. ఎలా అయితే సూర్యకిరణాలు తీసుకొని చంద్రుడు వెన్నెలని ఇచ్చినప్పుడు అందరూ ఆ వెన్నెలని ఎంత ఆనందిస్తారో, అలాగే తల్లిదండ్రులు కూడా ప్రేమని వెన్నెలగా మార్చి ఇవ్వగలిగే స్థాయిలో ఎప్పుడు ఇవ్వాలి. అందువలని అమావాస్య పౌర్ణానికి ఉన్నటువంటి తేడాని పిల్లలకి ఎస్ అన్న నో అన్న దీంట్లో కూడా తేడాని వ్యక్తపరచగలిగే స్థాయిలోకి పెంచగలిగితే ప్రేమ బంధంలోకి మారటానికి ఆస్కారంగా ఉంటుంది. దీనివల్ల వివాహం తర్వాత వాళ్ళ బంధాలు కూడా పటిష్టంగా మారటానికి, ఇవ్వగలిగే స్థాయికి చేయగలగటానికి, అనుభూతిగా చేయటానికి చక్కటి ప్రజ్ఞగా మారుతుంది. ఇది ఏ రోజైతే తెలుసుకుంటామో ఆ పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళ బంధాలని వాటిని పెంచుకోవటానికి, చిన్న చిన్న విషయాలకి వారి యొక్క జీవితంలో విడాకుల దాకా ప్రమాదానికి వెళ్ళటానికి కూడా ఆస్కారం ఏర్పడదు. ఇది తెలుసుకున్న రోజునాడు ప్రేమ బంధము, బంధము ప్రేమ అనేది ఒక చక్రం లాంటిది. ఈ చక్రంలో ఏది తక్కువైనా కానీ ఆ చక్రం, జీవితం అనే చక్రంలో ముందరికి వెళ్ళటానికి ఇది ప్రమాదకరంగా మారుతుంది. రెండూ సమానంగా కావాలి. అవసరమైనప్పుడు పిల్లలని దగ్గర కూర్చొని ఎస్ ఇది కావాలి, ఇది ఎలా చిందుకు, దీనికి ఏం చెయ్యాలి, ఇది కావాలన్నప్పుడు ఈ పరిస్థితులు మనం ఎలా కల్పించుకోవాలి. పిల్లలకి తల్లిదండ్రులు కొనిస్తేనే వస్తువులు వస్తాయి, అది నిజమే. కానీ ఆ కొనిచ్చే ముందర ఆ పిల్లవాడి యొక్క అర్హతకి, వాడుకునే విధానానికి, నువ్వు కొనిచ్చే విషయానికి, మూడిటికి సంబంధాన్ని బంధంగా మార్చుకొని అది చేయగలిగిన ప్రజ్ఞ చేసినప్పుడు ప్రేమ బంధం అనేది ఎప్పుడు తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారినప్పుడు అది చక్కటి విజ్ఞానంగా మారుతుంది. విద్యార్థికి 18 నుంచి 21 సంవత్సరాల లోపల మనము ప్రేమ బంధము గురించి చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ దీంట్లో అది చక్కటి ఫౌండేషన్గా మారుతుంది. అంటే ఆ ఫౌండేషన్ పైన ఎంతమంది చెట్టు నీడలో కూర్చున్నప్పుడు ఎంత విశ్రాంతి పొందుతామో ఆ సమయంలో ఆ విధంగా విశ్రాంతి పొందటానికి తల్లిదండ్రులకే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మార్గం ఏర్పడుతుంది. అంటే తన భార్య, తన పిల్లలకి, అందరికీ ఏర్పడుతుంది. ఎలా అయితే ఒక స్త్రీ చదువుకుంటే 3 తరాలకు ఉపయోగపడుతుందో పిల్లలకి ప్రేమ బంధాలను నేర్పించగలిగితే 5 తరాలకు కూడా అది సహకంగా మారుతుంటుంది. అంతేకాని ఇది చేత కాదు, ఇది చెయ్యలేను, ఎవరు చెప్పటానికి కాదు. నేర్చినప్పుడు అంటే తల్లిదండ్రులు చేసి చూపించినప్పుడే అది పిల్లలకి బంధంగా మారుతుంది. బంధంగా మారాలంటే అది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అనే దానికి మనము బంధాన్ని ఎలా అయితే రబ్బర్ బ్యాండ్ని ఎక్కువగా లాగితే తెగిపోతుంది, లేదంటే కొంత లాగి వదిలేస్తే ఇద్దరికి దెబ్బ తగులుతుందో బాధ అనేది బంధం కూడా అంతే. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకున్నప్పుడు కోపం అనేది దూరం అవుతుంది, ప్రేమ అనేది దగ్గర అవుతుంది. ప్రేమ అనేది దగ్గరైనప్పుడు బాధ్యతలు అనేది వస్తాయి. బాధ్యతలు అయితే ఎప్పుడైతే నీలో వస్తాయో కర్తవ్యం అనేది నిన్ను ఎప్పుడూ ఏ విషయంలో కూడా నిద్రపోనీయకుండా నైపుణ్యతగా మారుస్తూ ఉంటుంది. ఇది 21 సంవత్సరాల లోపల తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తే అది ఆడపిల్ల మగపిల్ల అని కాదు, అందరికీ నేర్పించగలిగితే చక్కటి ప్రజ్ఞ కలిగినటువంటి సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజంలో అందరము ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండాలంటే ప్రేమ బంధాల గురించి పిల్లలకి తల్లిదండ్రులు తప్పనిసరిగా నేర్పించవలసింది, ఆలోచించవలసింది. అప్పుడు ప్రతిరోజు ప్రేమ దినంగా చక్కటి జ్ఞానంగా మారుతుంది. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ మేక్ ఎ డిఫరెన్స్. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.